హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ణిక 126 వ్లాగ్స్. అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ఒక చిన్న మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఈరోజు మా వాళ్ళు అయితే నా కోసం ఏం పంపించారో చూద్దామా? నా కోసం కాదులేండి, మా పరి కోసం. వాళ్ళకి కొంచెం నా మీద ప్రేమ ఎక్కువ, ఎందుకంటే మా ఇంట్లో నేనే చిన్నదాన్ని, అందుకనేసి కొన్ని అయితే పంపించారు. అయితే మీకు చూపిస్తాను. ఇదైతే జీడిపప్పు, బాదం పప్పు మా పరి కోసం అయితే పంపించారు ఫ్రెండ్స్. ఇంకా కొన్ని వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ అనేది ఇవ్వండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇవైతే కొంచెం కిచెన్లో ఐటమ్స్ కొంచెం ఆఫర్లో ఉన్నాయని పంపించారు. ఇవైతే కిచెన్లో ఐటమ్స్, కొన్ని ఐటమ్స్ కూడా పంపించారు ఆఫర్లో ఉన్నాయని. వీడియో అయితే చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదైతే జీడిపప్పు ఫ్రెండ్స్. మా వాళ్ళకి నా మీద కొంచెం ప్రేమ ఎక్కువ, చెప్పాను కదా, ఎందుకంటే నేనే మా ఇంట్లో చిన్నదాన్నని అన్నీ నాకే ఎక్కువ ఇస్తూ ఉంటారు ఎందుకో. ఇదైతే బాదం పప్పు మా పరి కోసం అయితే పంపించారు. ఇంకా కొన్ని అయితే కిచెన్ ఐటమ్స్ అవి కూడా పంపించారు ఫ్రెండ్స్. ఇప్పుడు మొన్న అయితే మేము బయటకు వెళ్ళాం కదా ఫ్రెండ్స్, అప్పుడైతే వీడియో తీసాను. ఇలా గోదావరి దగ్గరికని వెళ్ళాము. పని పని గట్టుకుని అయితే కాదు కానీ మొన్న భోజనం ప్యాకెట్లు అవి పట్టుకుని వెళ్ళాం కదా, ఆ టైంలో మాట. అప్పుడైతే ఇంకా అటు సైడ్ ఒకరు కనిపించారు అని చూడటానికి ఇంకా వెళ్ళాము. అప్పుడైతే నేను వీడియో తీశాను. ఈ గోదావరి అయితే నరసాపురం గోదావరి చాలా ఫుల్గా అయితే ఉంది. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. నేను ఈరోజు కర్రీ వచ్చేసి చిక్కుడుకాయ అనేది వండాను ఫ్రెండ్స్. సింపుల్గా చిక్కుడుకాయ ఫ్రై అనేది చేస్తాను. ఫ్రై కాదు, కర్రీలనే వండాను. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి అందరికీ. చాలా నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి నిజంగా పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. నా ఛానల్కి కానీ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారండి. ఇప్పుడు చిక్కుడుకాయ కర్రీ అయితే మనకు రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా మామూలుగా చేస్తానండి. ఆనియన్, మిర్చి వేసి ఇంకా చిక్కుడుకాయలు వేసి కారం, ఉప్పు, వాటర్ వేసి దగ్గరికి అయిన తర్వాత దించేసానండి. బీట్రూట్ ఫ్రై అయితే మా పరి కోసం చేశాను. ఇంక ఇందులో పచ్చెనపప్పు, మినపప్పు అలాంటివి అయితే ఏమీ వేయలేను. ఇంకా పరి తింటుంది కదా అని కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక ఎండుమిరగాయ వేసి కొంచెం కరివేపాకు వేసి ఇంక ఫ్రై చేశాను ఫ్రెండ్స్. ఆయిల్ వేసి ఇంకా ఫ్రై అయిన తర్వాత ఫుడ్ తినేయడమే. మా పరీకైతే బీట్రూట్ ఫ్రై అని చేస్తాను. ఇదిగోండి మా పరి ఫుడ్ కూడా రెడీ అయిపోయింది. ఇకైతే మాకైతే ఫుల్ వర్షం ఫ్రెండ్స్. వర్షం ఎలా ఉందో చూసేయండి. చాలా వర్షం. ఇంకా బయట ఏమున్నా అన్నీ కొట్టుకెళ్ళిపోతున్నాయి, అంత వర్షం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. అందరూ సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్.